రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रं प्रवणं वन्दे रम्यजामातरं मुनिं. लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतस्तदितराणि तृणाय मेने. अस्मद्गुरो भगवते दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धा. भूतं सरश्च महदाह्वय भट्टनाथा. श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान्. श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलातुङ्गस्तनगिरितटी शुभ्रमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं. स्वोच्छिष्ठायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையாள் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடி எருளவல்லா பலவையாம் நாடினீ. உங்கள் புடைக்கடை தோட்டத்து வாவியுள் செங்கு நீர்வாய் நெடுங்கிந்திங் கூம்பினங்காள் செங்கல் பொடிக்குறை வேண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போங்கிர்னார்ன. எங்களை முன்னும் எழப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாரானாய் நாவுடாயாம். செங்குரு செக்கவம் ஏந்துந்தை கையன் పంగయక్కాడై పాప్పెడై ఏలోరెంబావై. 14వ పాశురం యొక్క భావాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓ చిన్నదానా, మీ పెరడునందున్న తోటలో గల ఒక దిగుడు బావిలో సూర్యోదయాన్ని వీక్షించి ఆనందించడి ఎర్రె పద్మాలు చిరునవ్వు చిందించినట్టులా వికసిస్తూ ఉన్నాయి. చంద్రుని విరహమునకు ఓర్వలేని నల్ల కలువలు ముడుచుకొని పోయినవి. కాషాయ వస్త్రదారులై స్వచ్ఛమైన దంతము కల తపస్యాలురు సన్యాసులు తమ తమ దేవతారాధనలకు తమ యొక్క ఆలయముల తలుపులు తాళములను తీయుటకై వెడలుచున్నారు. ఆరాధన సమర్పించుటకేగుచున్నారు. పరిపూర్ణమైన దానివలే మేము లేవక ముందుగానే వచ్చి మమ్ము లేపెదనని మాటలు ఇచ్చియుంటివి కదా. చాలులే, ఇకనైనా లేవమ్మా, కొంచెమైనను నీకు సిగ్గులేదా? మాటలు చెప్పుటయందు చక్కని నేర్పరితనమును మాత్రము కలిగి ఇంటివి. అట్టి నేర్పును పనియందు కూడా చూపవలదా ఏమి? శంఖము చక్రము వంటి ఆయుధములను ధరించిన విశాలమగు శ్రీహస్తము కలిగి పంకజ నేత్రములు కలిగిన పొండరీకాక్షిని గూర్చి కీర్తించుకుంటూ వెడులుటకు వెంటనే మాతో రావమ్మా, శ్రీవ్రతము చేయుటకు పోవుదమమ్మా. ఈనాడు
ఈ 14వ పాశురంలో 8వ గోపకాంతను మన ఆండాళ్ళు తల్లి అనగా గోదాదేవి తన మిత్రురాళ్ళందరితో కలిసి మేల్కొల్పుతున్నది. ఒక గోపకాంత, నీవు నిద్రలేచి వచ్చి మమ్మల్ని అందరినీ మేల్కొల్పుతానని చెప్పి నిద్రపోతున్న ఒక గోపకాంతను మేల్కొల్పుతున్నారు. ఈమె సామాన్యమైనది కాదు, ఈమె నంగాయ్. ఈ గోపకాంత ఊళ్ళో వాళ్ళందరినీ ఒకే త్రాటిపై నడపగలిగినటువంటి నాయకురాలు. పరిపూర్ణమైనటువంటి ఓ జ్ఞానవంతురాలా, నీ పెరటిలో ఉన్న దిగుడు బావిలో ఎర్రని తామరలు వికసిస్తూ ఉన్నాయి, నల్ల కలువలు ముడుచుకుంటూ ఉన్నాయి. సెంగల్ పాడి కూడై వెన్ పల్ తరత్తై అనగా తెల్లవారుచున్నది అను భావాన్ని సూచించుచున్నది. పద్మాకరం దినకరో వికచం కరోతి, పద్మాకరం దినకరో వికచం కరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతస్వయం పరహితే విహితాభియోగా. ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి లక్షణం సూర్యోదయంలో తామర పువ్వులు వికసిస్తాయి, కలువలు ముడుచుకుంటాయి. చంద్రోదయంలో పద్మాలు ముడుచుకుని కలువలు వికసిస్తాయి. మన గోదామాత సత్సంగాన్ని కోరుకుంటోంది కనుక ఈమె మిగిలిన గోపకాంతలందరినీ మేల్కొల్పుతూ తెల్లవారినదనే సూచనలను చేస్తూ సెంగొడు సెక్కరం ఎందునండ్రై యాం, ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరస కలిగినటువంటి వైరాగ్య సంపన్నుడైన సన్యాసులు తమ తమ నివాసాలలో ఆరాధన చేయడానికి సంసిద్ధులవుతున్నారు. నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్మల్ని మేల్కొల్పుతానని మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఎలుందిరాయ్ నానాధాయ్ నాపుడాయాం. ఓ సిగ్గులేని దానా, లేచిరా, మాట నేర్పు కలదానా, శంఖ చక్రధారి అయినటువంటి ఆజానుబాహుడైనటువంటి పుండరీకాక్షుని మహిమని మనమంతా కలిసి గానం చేయాలి. పుండరీక విశాలాక్ష క్షీరకృష్ణాంజినాభరౌ ఫలమూలాసనౌ దాంతే తాపసౌ ధర్మచారిణౌ అని పుండరీకాక్షునిగా శ్రీమన్నారాయణ్ణి స్వరూపుడైనటువంటి శ్రీరాముని గోపకాంతుల అందరితో కలిసి గోదాదేవి గానం చేసి 8వ గోపకాంతను మేల్కొల్పింది. స్వోచ్చిష్టామావికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం, మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం, శ్రీమత్యై విష్ణు చిత్తార్యా మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.